దినాన ప్రభా, పరిశుద్ధ దినాన నా తండ్రి నాయన, నా ప్రభా మట్టల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా పురస్కరించుకొని మీ నామాన్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన కృపకై మీ వందనాలు. ఆరాధన క్రమంలో మీరుండండి నాయన, అధ్యక్షునిగా మీరుండి ప్రభా నా తండ్రి, కొద్దిమంది అయినప్పటికీ నాయన మేము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి, ఆత్మతోనూ సత్యంతో మేము స్తుతించడానికి మాకు గొప్ప కృపనిచ్చారు ప్రభా. అవును తండ్రి, మేము చేసిన చిన్న కార్యమైనప్పటికీ ప్రభా మా హృదయాంతరంగా ఇచ్చిన సంతోషాన్ని బట్టి నాయన, నిలిపినటువంటి ఆనందం అనేక మంది నా తండ్రి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేకపోయినప్పటికీ కూడా నా దేవా మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు, మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరాధించుకుంటున్నాం. ఈ సంబంధి ఆరాధన క్రమంలో మీరు ఉండండి నాయన, అధ్యక్షత వహించండి. సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరిగినట్లుగా నాయన మీరు ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు. పాటల ద్వారా మేము స్థుతించాలని ఆశపడుచుండగా మా గళాలు విప్పి నేను గణపరచడానికి, ఆత్మతోను సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం ప్రభు. నాయన మీకు వందనాలు, స్తోత్రములు. నాయన పాటల ద్వారా మీరు ఉండండి, ప్రతి వాక్యంలో మీరు ఉండండి ప్రభు. నాయన స్తుతి ఆరాధనలో మీరు ఉండండి ప్రభు. నా తండ్రి ఇదిగో వాక్య ధ్యానంలో మీరుండి ప్రభు. దివ్యమైన బలమైన నీ వాక్కును మాకు ఇచ్చి ప్రభు మమ్మల్ని తండ్రి మేము కడుక్కోవడానికి, మీ నామాన్ని స్తుతించడానికి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని సర్వోన్నతమైన పాదములకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య మహిమోన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాటగా ప్రభు నామాన్ని ఘనపరుస్తూ జయశీలుడా నా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య అనే పాటను పాడదామండి. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. దయమిచ్చువాడా స్తోత్రము, నా ప్రాణ ప్రియుడా వందనం. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తివంతుడా, ముక్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా. మాకై మరలా రానుంటివా యేసు, మాకై మరలా రానుంటివా. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. ఆదియు అంతము నీవేగా, ఆరాధ్యుడవు నీవేగా. అత్యున్నతుడా అతి ప్రియుడా, అత్యున్నతుడా అతి ప్రియుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా. అనిశము నిన్నే కీర్తింతుము యేసు, అనిశము నిన్నే కీర్తింతుము. జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. నీవే దిక్కని నమ్మితిమి, నిన్నే గురిగా ఎంచి
పాడుచు సియోనుకు చేరదాం అనే పాటను పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నా 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 హోసన్నా. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ జయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నా. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాణులం. హోసన్నా 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 హోసన్నా. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. సియోనుకు వెళ్ళెదం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడో పాటగా యేసురాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండే అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దామండి. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. యోధాను ఎదురైనా ఎర్ర సంగ్రాము ఎత్తి పొర్లినా, యోధాను ఎదురైనా ఎర్ర సంగ్రాము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయము స్వస్థపరచును, యేసు గాయము స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో కీర్తనని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుదామండి. నూట 19వ దావీదు కీర్తన 97వ వచనం నుంచి 112వ వచనం వరకు. 119వ దావీదు కీర్తన 97వ వచనం నుంచి 112వ వచనం వరకు మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ సామెల్ గారు ముందుకు వచ్చి వాక్యాన్ని చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నానండి. 119వ దావీదు కీర్తన 97వ వచనం నుంచి 112వ వచనం వరకు. ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నీ పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయ నందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపర్చుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక. ఈ సమయం మరి మనం జయప్రవేశం కొరకు ప్రభుని ప్రకటించడం తిరిగి వచ్చి ఉన్నాం కనుక సమయం చాలా తక్కువ ఉంది. సో ఈ వారం మరి నేను సాక్ష్యాలకి అవకాశం ఇవ్వట్లేదు. ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయండి? కొంచెం క్లుప్తంగా మరి మీ సాక్ష్యాన్ని ముగించినట్లయితే త్వరగా మనం ముందుకి కొనసాగుదామండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మొన్న వారంలో మా సౌమ్య వాళ్ళు రాజమండ్రి నుంచి భీమవరం షిఫ్ట్ అయ్యారనమాట. అయితే దేవుని కృపను బట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ వస్తువు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు తన కృపను బట్టి, అంటే ఆ రోజు హిందువుల ప్రకారం ఎవరు మారరు, అయితే కొంతమంది ఇలా మారకూడదు అలా మారకూడదు అని అన్నారనమాట. అయితే ఇంకా ఎక్కువగా ప్రేయర్ చేసుకున్నాను, ఆయన మరి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టు ప్రభా, నీ కృప చూపించు, ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయని.
దేవుని కృపను బట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఈ సాక్షి దేవుడు దీవించుగా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఇంతకు ముందు మా డాడీ కోసం చెప్పాను కదా, కాళ్ళకి దెబ్బ తగిలింది అని, ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేయాలి అన్నారని. మా డాడీ ఎక్కడికి వెళ్ళారో తెలీదు, కానీ దేవుని దయ వల్ల సర్జరీ లేకుండానే స్వెల్లింగ్ అండ్ పెయిన్ కూడా తగ్గింది. మళ్ళీ ఎక్స్రే తీయించుకోలేదు, కానీ డాడీ అయితే పెయిన్ ఏం లేదు, సర్జరీ కూడా ఏం జరగలేదు కదా, నాకు పెయిన్ రావట్లేదు, స్వెల్లింగ్ కూడా ఏం లేదనేసి అంటున్నారు. దేవుని కృప వల్ల తగ్గింది కాబట్టి దేవునికి వందనాలు. మా మమ్మీకి కూడా మొన్న దెబ్బలు తగిలినాయి అని చెప్పాను కదా, మా మమ్మీకి కూడా బాగానే ఉంది. వాళ్ళందరికీ క్షేమంగా ఉన్నందుకు దేవునికి వందనాలు. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాలు బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటున్నాం. మరి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దామండి. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి ఆయన కృప మనకు తోడయించి ఎలాంటి ఒడిదుడుకుల్లో కూడా ఎలాంటి ఇబ్బందుల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టగా ఆయన కృప సహాయత మనకిచ్చి ఆయన ఆదరణ చేత మనల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి వారమంతా మనల్ని పోషించిన విధానాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతించడానికి మనందరము కూడా రెండు చేతుల పైకెత్తి మన హృదయాన్ని ప్రభుతో తిప్పుకొని ప్రభుకి స్తుతి చెల్లిద్దామండి. ప్రభువా, నన్ను కాపాడిన దేవా నీకు వందనాలు, ఈరోజు ఊరిలో ఉన్నానంటే కేవలం నీ కృప అంటూ నీకు స్తుతి చెల్లిద్దాం, స్తోత్రాలు చెప్దాం. అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తుతులు, పరిశుద్ధుడా మీకు స్తుతులు, మహోన్నతుడా మీకు స్తుతులు, సర్వాధికారి మీకు స్తుతులు, సర్వోన్నతుడా మీకే స్తోత్రం 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 అయ్యా. తండ్రి మీకు వందనాలయ్యా, తండ్రి మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు స్తుతి స్తుతి స్తుతి. ప్రవ్వా, మహిమగల దేవా మీకు వందనాలు స్తోత్రములు, మహోన్నతుడైన దేవా మీకు వందనాలు స్తోత్రములు, సర్వాధికారి మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలయ్యా, తండ్రి మీకు వందనాలు తండ్రి, తండ్రి మీకు స్తుతి స్తుతి స్తుతి. ప్రవ్వా, స్తుతులు రాజా, మహిమోన్నతుడా మీకు వందనాలు, మహిమా స్వరూపి నీకు వందనాలు. మా హృదయాల్ని శుద్ధీకరించిన ఆయన మా హృదయాంతరంలో స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి మా స్తుతి యాగమును అందుకోనాయన, తండ్రి మీకు స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదం. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు వెళ్ళి బాగు చేయమని కోరెదం. నా చిన్ని హృదయముతో నా గొప్ప
ప్రభు మీకు స్తుతులు వందనాలు స్తోత్రమయ్యా. సజీవుడా సర్వోన్నతుడా మీకు వందనాలు నాయన. మా కొరకు నా కొరకు తిరిగి రానయ్యనటువంటి నా దేవా మీకు స్తుతులు వందనాలయ్యా. మహోన్నతుడైన దేవా నీకు వందనాలు స్తోత్రమయ్యా. నీ నామానికి మహిమ కలుగు గాక నాయన. నీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా. నీ నామానికి జయమును ప్రకటిస్తున్నాం తండ్రి. మీకు స్తుతులు వందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మమ్మల్ని రక్షించుకున్న దేవుడు అయ్యా. దయశీలుడుగా ఉండి ప్రభా మమ్మల్ని కూడా నీ మార్గంలో నడిపించడానికి నాయన ఇష్టపడుతున్న దేవా మీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు ప్రభా. మీ నామానికే మహిమను చేకూర్చుకున్నా, మీ నామానికే ఘనతను చేకూరుస్తున్నా ప్రభా. మీకు స్తుతులు వందనాలు తండ్రి నాయనా. ఇదిగో నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు, నీ రక్షణకై వందనాలు. స్తోత్రములు 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 తండ్రి. స్తోత్రములు ప్రభా. నీ కృపకై కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. నీ కృపా దీవెన మాతో ఉంచమని ఇదిగోనైనా వాక్య ధ్యానంలోకి ముందుకు వెళ్ళుచుండగా నీ ఆత్మశక్తి నడిపింపు మాకిమ్మని సర్వోన్నతుని పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య మహిమ గల నామంలో ఈ స్తుతి ఆదరణ సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాము. పరిశుద్ధ వాక్య ధ్యానంలోకి వెళదామండి. ఈ దినమును దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రభు సహాయతగా కోరుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వాధికారైన దేవా మీకు వందనాలు స్తోత్రములు. సర్వోన్నతులైన దేవా మీకు వందనాలు స్తోత్రములు. సజీవుడా మీకు స్తుతులయ్యా. సర్వోన్నతుడా మీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రములు. నాయన ఇదిగో తండ్రి నీ దివ్యమైన వాక్కును ప్రభు నాయన ఈ సమయమందు ధ్యానించుచుండగా ప్రభు నీ వాక్యం ద్వారా నాతోని మాతోని మాట్లాడమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ కృపలు మమ్మల్ని నింపమని బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా. ప్రతి హృదయాన్ని తెరవచ్చేయండి అయ్యా. అయ్యా మా హృదయాలు తెరవజేసి నీ దివ్యమైన వాక్కును ప్రభు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నీ ఎదుటి నిలబడిన బిడ్డనే నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేనైతే నాయన ఒట్టిదాన్ని ప్రభు, రిక్తురాలి నాయన తండ్రి. నీ ఆత్మ చేత నన్ను నింపి ప్రభు, పరిశుద్ధాత్మ బలము చేత నాయన మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నా నాయన. నా సొంత మాటల్ని నాయన దూరపరచండి, నన్ను కంప్లీట్గా మరుగుపరచండి. మీరే కనపరచుకోండి. ఆత్మశక్తితో నింపి ఈ దీనురాలిని నీ బోరగా వాడుకోమని, నీ కృపాదీవెన మాకు దయచేయమని, విత్తబడుచున్న ఈ విత్తనాలు ప్రతి హృదయంలో నూరంతులుగా ఫలించినట్లుగా హృదయాల్ని సిద్ధపరిచి నీ బలమైన వాక్కును మాకు ఇమ్మని, ఆదరణ కల నీ వాక్యము, ఆజ్ఞతో కూడా నీ వాక్యం ప్రభు, హెచ్చరికతో కూడా నీ వాక్యమును మాకు ఇచ్చి వినగలిగే చెవి గ్రహించే హృదయం అందరికీ దయచేయమని సర్వశక్తులు మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను మీకు అప్పగించుకుంటూ యేసే మహిమోన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నిన్నటి దినాన సండే స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా సండే స్కూల్లో గ్రూప్లో వాక్యం చెప్పారు. చూడకుండా వీడియో తీసుకొని వాళ్ళు చక్కగా చూడకుండా ఈ వర్స్ చెప్పి ఈ వాక్యాన్ని చెప్పి చూడకుండా దాన్ని డిఫరెన్స్ చెప్పి నేను నా దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. రైట్, అదే కదా చెప్పారు లాస్ట్లో, రైట్ అని చక్కగా వీడియో తీసుకొని మంచిగా వాక్యం చెప్పారు. అదే వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడినై ఉన్నారు. అయితే ఆ వాక్యం ఏమి అనంటే వీళ్ళు చెప్పింది 5th and 6th వర్సెస్ కదా నాన్న. లాజర్ 5th and 6th వర్సెస్ చెప్పారు. అయితే ఇక్కడ 5th వర్స్ ఒకసారి నేను చదువుతాను, 6th కూడా చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంను తెరిచి మీరు వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. రైట్. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే గనక మీరు అనుకోవచ్చు, అరే ఈరోజు పామ్ సండే కదా, వాక్యం దేనికోసం చెప్పాలి? యాజ్ పర్ రూల్ ఎవరి కోసం? దేనికోసం? దేవుని వాక్యం చెప్తున్నాను మరి ఇక్కడ. రైట్, దేవుని కోసం చెప్పాలంట. రైట్, పామ్ సండే అంటే జనరల్గా ఇప్పటి వరకు మట్టలు పట్టుకుని తిరిగాం కనుక మట్టల ఆదివారం కోసం, గాడిద కోసం, రైట్, అవే కదా చెప్పాలి. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడతారు లేదా ఆ మాటను చూద్దాం. మొట్టమొదటిగా దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏం చేసుకోక? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఏం చేయాలటండి? ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఎవరి అధికారమునకు? ఆయన అంటే ఎవరు? మీ ఆయన మీ ఆవిడ అది కాదు. ఆయన అంటే ఎవరండి? నిజ దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క మాటకి, ఆయన యొక్క ఆజ్ఞకి లోబడి, మన స్వబుద్ధి కాక ఆయనకు లోబడి ఏం చేయాలంట? మనం మన ప్రవర్తన అంతటికీ ఆయనకు అప్పగిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడటండి? మన త్రోవలను సరళము చేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాక్యంలోకి వెళ్దాం. మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 40 వర్సెస్ చదవచ్చు మనం. ఇక్కడ 28వ వచనం నుంచి 40వ వచనం వరకు చదవచ్చు. ఇక్కడ చూస్తే గనక ఒక గాడిద కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు. మనకి బాగా తెలుసు, పామ్ సండే అంటేనే గాడిద గురించి మాట్లాడతాం కదా. ఇక్కడ మనం చూస్తే గనక ఏం చెప్తున్నారు యేసయ్య అని అంటే గనక, ఆయన ఒలీవ కొండల దగ్గరున్న బేత్పగే, బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగాను. 34th వర్స్ నుంచి ఎవరన్నా గట్టిగా చదవండి అమ్మా. చదవండి. పరిసయ్యులు చాలండి. ఇక్కడ ఈ వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే గనక చూడండి, యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఆయన ఎక్కడున్నారు? యేసు ప్రభువారు యెరూషలేము వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. యేసు ప్రభు యెరూషలేము ఎందుకు వెళ్ళాలి? యెరూషలేము యేసు ప్రభువారు ఎందుకు వెళ్ళాలి? ఇది యేసు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశింపక ముందు ఈ యొక్క జయప్రవేశం అంటాం దీన్నే. అంతకుముందుగా ఆయన ఈ విధంగా గాడిద మీద ఎక్కి వెళ్ళడం అనేది జరిగింది. అసలు ఎందుకు యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళకముందు ఈ కార్యం జరిగింది అని అంటే, యెరూషలేమ ఎవరి పట్టణం అంటది?
రాజు యొక్క పట్టణం అని బైబిల్లో ఉంటుంది. ఏ రాజు? దావీదు. దేవుడు యెరూషలేము పట్టణాన్ని ఎలా కోరుకున్నారో మనకు తెలుసు, అకార్డింగ్ టు బైబిల్ కదా. ఆయన యెరూషలేముని ప్రేమించారంట. ఆ యొక్క మందిరాన్ని కూడా ఎవరి చేత కట్టించారు? ప్రతిష్ఠింపబడినటువంటి సొలొమోనుతో పెద్ద మందిరాన్ని ఆయన అక్కడ కట్టించడం అనేది జరిగింది. అయితే యేసు ప్రభువు వారికి ఆ మందిరము, ఆ యొక్క యెరూషలేము ఎంతగానో ఇష్టమైనదిగా ఉందన్నమాట. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి పట్టణం అని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన రాకడ తర్వాత కూడా రెండవ రాకడలో మరి మనకి యెరూషలేము ఎలా మారిపోద్దట? నూతన యెరూషలేము పట్టణమా అని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చిన తర్వాత ఏమొస్తుందట? అక్కడ నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము కావాలంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీద ఉన్న యెరూషలేముకి వెళ్ళాలి. అయితే ఆయన యెరూషలేముకి వెళ్తే తర్వాత జరిగే పని ఏంటో తెలుసండి? ఆయన సిలువ వేయబడ్డం. రైట్? యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడ జరగబోయే పని ఏంటంటే సిలువ వేయబడ్డం. అయితే మరి ఇప్పుడు సిలువ వేయబడ్డానికి వెళ్ళేవాళ్ళు ఎలాగెళ్ళాలి? భయంగా వెళ్ళాలి, చనిపోతామని తెలుసు గనక. కానీ యేసుప్రభు వారు ఆ కార్యము రాజకార్యము గనక, ఏ కార్యం అది? రాజకార్యం, రాజు చేసే కార్యము గనక ఆయన ఎలాగెళ్తున్నారు అని అంటే మరి గాడిదని ఎత్తుకొని గాడిద మీద వెళుతూ ఉన్నారు. ఇందాక ఒక అయ్యగారు చెప్తున్నారు, గాడిద మీద ఎందుకు వెళ్ళాలి? గుర్రం మీద వెళ్ళొచ్చు కదా. గాడిదే ఎందుకంటే గుర్రము అందరు రాజులు ఎలాగెళ్తారండి? జయముతో వెళ్తారు. దేనికోసం వెళ్తారు? అవతల వాళ్ళని చంపి, అర్థమవుతుంది కదండి. ఆ రాజుకి ఈ రాజుకి డిఫరెన్స్ ఏంటి? అవతల వాళ్ళని చంపి రాజ్యాన్ని ఏలడానికి, ఆ రాజ్యాన్ని పట్టుకోవడానికి వెళ్తారు రాజులు. అందుకే దేని మీద వెళ్తారు? ఈ యొక్క గుర్రం మీద వెళ్తారు. కరెక్ట్. కానీ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు ఆయన? ఎందుకు పనికిరాని గాడిదని ఎన్నుకొని వెళ్ళేది ఎందుకో తెలుసా? చంపడానికి కాదండి, చంపబడడానికి వెళ్తున్నారు. ఆ లోకపు రాజులకి ఈ రాజాది రాజుకి తేడా మనకు అర్థమైందా లేదా? కరెక్టేనా? రైట్. మామూలు రాజులు, లోకపు రాజులు ఏం చేస్తారండి? చంపడానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేది గుర్రాల మీద వెళ్తారు. యుద్ధానికి సాదృశ్యము, యుద్ధంలో బాగా తిరిగేటువంటి గుర్రాన్ని పట్టుకొని వెళ్తారు. కానీ ఈరోజు ఎలాగెళ్తున్నాడు తెలుసా? చంపడానికి కాదండి, చంపబడడానికి వెళ్తున్నాడు ఆయన. అందుకనే ఈయన దేన్ని ఎన్నుకున్నారు? గాడిదని ఎన్నుకున్నారు. ఈ గాడిద ఏంటో తెలుసా? భారవాహకము అని ఉంటుంది. ఏంటది? భారవాహకము. ఏంటి మీనింగ్ ఏంటండి? భారవాహకం అంటే వెయిట్ని బాగా లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళే ఒక వాహకం అన్నమాట. రైట్? అది అప్పట్లో ఏం చేసేవారు? ట్రావెలింగ్కి యూస్ చేస్తూ ఉండేవారు. దాని మీద ఎప్పుడు బట్టలు, సామాన్లు అన్నీ హెవీ వెయిట్ అనేది దాని మీద పెడతారనమాట. రైట్? అంతేకాకుండా ఇంకా మనం చూస్తే చాకల వాళ్ళు కూడా ఇంతకుముందు పట్టుకెళ్ళేవాళ్ళు కదా. అంతకుముందు చిన్నప్పుడు మేము చదువుకున్న చదువుల్లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మాసిపోయిన బట్టలన్నీ దాని మీద వేస్తూ ఉంటారు. అయితే అలాంటి గాడిదనే దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే అది భారవాహకము. మనిషిగా మనం ప్రతి మనిషిని చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. అందుకనే దానికి సాదృశ్యంగానే ఆయన దేన్ని ఎన్నుకున్నారండి? గాడిదని ఎన్నుకున్నారు కూర్చోడానికి. ఆయన అనుకుంటే ఏం రావచ్చు? యూనికార్న్ లేదు, కానీ అది పైనుంచి దిగొచ్చు కదా. దిగొచ్చా లేదా? దిగి దాని మీద వెళ్ళొచ్చు. పుష్పక విమానం ఉందో లేదో మనకు తెలియదు, కానీ అప్పటికప్పుడు రమ్మంటే క్రియేట్ అయ్యి ఆయన ముందు నిలబడగలదు. లేదా దేవదూతలు, మేఘమే వస్తుందండి. ఇవన్నీ ఎందుకు? మేఘమే వచ్చి నిలబడితే దాని మీద కూడా వెళ్ళొచ్చు ఆయన. కానీ ఆయన ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఈ గాడిదను మాత్రమే. అది అందరి చేత ఛేదరింపబడేటువంటి ఒక జంతువు కదా. దాని యొక్క నైజం ఎలాంటిదంట? ముందు నుంచి ఎవరిని అటాక్ చేయదు, వెనక్కి నుంచి చేస్తుంది. తన వెనక కాలుతో కొడుతుంది. అంటే అర్థం ఏంటి? దొంగ దెబ్బ తీస్తుంది అనమాట. దొంగ దెబ్బ. మనుషుల మనస్తత్వాలన్నీ అంతే కదా. దొంగ దెబ్బ తీయడం మనిషి మనస్తత్వం కదా. వేసును మోసుకోవడం మనిషి మనస్తత్వం కదా. ఆ గాడిద కట్టబడితే ఎక్కడ ఉంటుందంటే గుర్రం అలా ఉండదట, నీట్గా ఉండాలి గుర్రం ఏరియా అంతా. ఈ గాడిద ఏం చేస్తుంది? అక్కడ కట్టబడితే అక్కడక్కడే అన్నీ చేసుకుంటుంది. అది కూడా మనిషి యొక్క మనస్తత్వం. చెడులో, పాపంలో, లోకంలో తిరిగి దాన్ని అంటించుకుంటూ దానిలోనే సంతోషించేటువంటి నైజం ఎవరిదో తెలుసా? గాడిదది. అందుకే దేవుడు ఏం చెప్తుంటే ఆ గాడిదనే ఆయన ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ గాడిదని మరి ప్రభు చెప్తా ఉన్నారు కదా, ఏమని? ఫలానా ఊర్లో, ఏ ఊరది? బేత్పగే బేతనియా అనే ఊరిలో
ఒక చోట ఒక గాడిద కట్టబడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ గాడిదను పట్టుకొని ఏం చేస్తారు? విప్పండి. అక్కడ ఒక యజమానుడు ఉంటాడు, ఆ గాడిద యజమానుడు అడుగుతాడు, ఎందుకు విప్పుతున్నారని. ఇది ప్రభువు నాకు కావలసిందని చెప్పండి. ఇవన్నీ మాటలు ఎవరు చెప్తున్నారు? జరిగేకి చెప్పారా, జరగబోయే ముందు చెప్పారా? జరగక ముందే యేసయ్య చెప్పారు. ఇంకొక మాట ఉంటుంది అక్కడ, ఇంకొక సువార్తల్లో కదా, ఇంకొక సువార్తలో యోహాను సువార్త కానీ మత్తయి సువార్త కానీ మనం తీసుకుంటే అక్కడ ఏముందో తెలుసా? మరి గాడిద పిల్లను కూడా విప్పి తీసుకొని రమ్మని దేవుడు చెప్తా ఉంటారు. ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి, దేవుడు ఇంటిలో ఏ ఒక్కరినో విప్పడానికి ఆయన ఈ లోకానికి రాలేదండి. ఆయన వచ్చింది ఎవరి కోసం? గాడిద పిల్లను కూడా, గాడిద పిల్లను కూడా కదా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? కుటుంబం యావత్తుని కూడా రక్షించుకోవాలని ఆయన ఉద్దేశం. కుటుంబం యావత్తును కూడా తన వైపుకి తెచ్చుకోవాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఇంట్లో ఒకరుండి రోజు లేచి పొలమో నేర్చుకుంటా ప్రార్థన చేసి ఇది చాలే అనుకుంటే మాత్రం కుదరదు. దేవుడు ఏం చెప్పాడు? ఎవరి రక్షణ వారిదే. చెప్పారా లేదండి? బైబిల్ ఉందా మాట? ఉంది. అయితే ఇక్కడ ఒక మాట, నేను మార్నింగ్ వాక్యం వింటే నాకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట, ఆయన ఒక మాటే చెప్పారు కానీ ఆ మాట నుంచి ఎంతో చెప్తున్నాడు దేవుడు నాకు. ఆల్రెడీ ఈ వాక్యాన్ని దేవుడు నాకు మార్నింగ్ ఇచ్చారు, నైట్ మార్నింగ్ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను వాక్యం వింటుంటే నాకు ఒక మాట చెప్తా ఉన్నారనమాట. ఏంటంటే ఇదే కుటుంబ వ్యవస్థ. ఏంటండి అది? కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటా కుటుంబ వ్యవస్థ అంటే, దేవుడు యేసయ్య ఎక్కడో ఉండి తన శిష్యులను పంపించి ఏం చెప్తున్నారు? గాడిదని విప్పు, గాడిద పిల్లను కూడా విప్పు. గాడిద పిల్ల ఏం చేస్తుంది? గాడిద ఏం చేస్తుంది ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. అక్కడ విప్పబడుతుందని చెప్పింది ఆయనే, విప్పండి అని చెప్పింది ఆయనే. విప్పుతుంటే ఆ యజమానుడు వచ్చి ఏం చేస్తాడట? ఆగండి, మీరు ఎందుకు విప్పుతున్నారని క్వశ్చన్ చేస్తారని చెప్పింది ఆయనే, రైట్. అయితే ప్రభువుకి ఇది కావాలంటే సరే అయితే తీసుకెళ్ళండి అని చెప్పింది కూడా ఆయనే. ముందుగా చెప్పేశారు కదనండి. సర్వము యుగములు ఉన్నటువంటి మన దేవుడు జరగబోయేదైనా జరుగుతుందైనా పాత జరిగిన సమస్తము ఆయనకి ఎరుగును. పూర్వం ఇన్ ద సెన్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో సమూయేలు ప్రవక్త ఉండేవారు కదా. ఈ సమూయేలు ప్రవక్తని ఏమని పిలిచేవారో తెలుసా అండి? దీర్ఘదర్శి. ఏంటండి? మరియమ్మ గారు వింటున్నారా? ఏంటండి అది? దీర్ఘదర్శి అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఎన్నో సంవత్సరాల ముందు జరిగింది కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోయేది కానీ చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తారనమాట. ఎవరికి? ప్రవక్తలకి. ఆ ప్రవక్తలకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. దేవుడిచ్చిన జ్ఞానమే అది. ఇక్కడ ఆలోచిస్తే ఆ దేవుడికి ఆ జ్ఞానం లేదా? ప్రవక్తలకి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడికి ఆ జ్ఞానం ఉండకుండా ఉంటుందండి? ఆయనకి మరింత జ్ఞానం ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. అంటే దేవుడికి సమస్తము తెలుసా లేదా? గాడిద పిల్ల ఎక్కడ కట్టబడిందో తెలుసు, గాడిద ఎక్కడ కట్టబడిందో తెలుసు, అది ఎక్కడ తిరుగుతుందో తెలుసు, తన దగ్గరికి వస్తుందో లేదో కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎన్నుకున్నటువంటి ఆ గాడిద పిల్లను, ఇక్కడ ఏమన్నాను నేను? కుటుంబ వ్యవస్థ గురించి అన్నాను. కుటుంబంలో ఉన్నటువంటి తల్లి ఎక్కడ కట్టబడిందో తెలుసు, ఎక్కడ విడిచబెట్టబడిందో కూడా తెలుసు. మరి పిల్లలు ఎక్కడ కట్టబడ్డారో తెలుసు, పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసు. నువ్వు ఆ ఇక మూలకి వెళ్ళిపోయి గుహలో అడవిలోకి వెళ్ళి దాక్కున్నావా, అక్కడ కూడా దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఏ కీర్తన అండి? 139వ కీర్తన కదండి. దావీదు చెప్తున్నాడు ఏమని? ఆయన కీర్తనలో రాస్తున్నాడు, దావీదు కీర్తనలో, నేను భూమికి అడుక్కి వెళ్ళిపోయినా నీ ఆత్మ నాతో ఉంది, నేను సముద్రం అగాధంలోకి వెళ్ళిపోయినా నీ ఆత్మ నా వెంబడి ఉంది, యోనా వెళ్ళి చేప కడుపులో ఉన్నా ఆయన ఆత్మ అతనితో ఉంది. అంటే నీవు ఎక్కడికి పారిపోయినా ఎక్కడున్నా కూడా ఆయన మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు, నన్ను చూస్తూనే ఉన్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు, నా మాట చూస్తున్నాడు. నువ్వు కాలేజీలో ఉండి ఏదో చేస్తున్నావా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు అక్కడ హాస్పిటల్ ఉండి ఏమైనా చేస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎక్కడో జాబ్లో ఉండి ఏదో చేస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. ఇంట్లో మూల దాకుని చీకట్లు ఉండి ఏం చేస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. సమస్తమును ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎవరండి? సర్వాధికారి, సర్వశక్తి మంతుడు. ఈ యేసయ్య ఎక్కడో ఉండి శిష్యులకు చెప్తున్నాడు. అక్కడ కట్టబడి ఉంది చూసారా, బేతనియలో ఆ యొక్క మరి గాడిదను, ఆ గాడిద పిల్లని రెండింటిని విప్పి పట్టుకుని రండి. గాడిదను ఒక్కటే కాదండి, గాడిద పిల్లను కూడా విప్పుకొని తీసుకురా. అంటే నీ జీవితంలో నీ ఒక్కటే మార్పు కాదు, నీ కుటుంబం యావత్తు మార్చడానికైనా సిద్ధముగా ఉన్నారు.
కదండి. అయితే ఇక్కడ ఈ గాడిదను కానీ గాడిద పిల్లను కానీ విప్పినప్పుడు అవి ఏం చేయాలి? వీళ్ళ తోలుకొని వస్తున్నప్పుడు పక్కకి పారిపోతే ఏం చేయలేరు. మళ్ళీ వానికి వెనకెళ్ళి 2 దెబ్బలు కొట్టి తీసుకెళ్తారు కదా. ఆ దెబ్బలు పడకూడదంటే మాట్లాడకుండా నడవాలి కదా. దేవుని వాక్యం మనకి ఇస్తున్నప్పుడు వాక్యానుసారంగా మనం జీవిస్తే దెబ్బలు పడవు, వాక్యానుసారంగా జీవించకపోతే దెబ్బలు పడతాయి. ఎందుకంటే ఆయన యొక్క ప్రత్యక్షతలో, ఆయన యొక్క చిత్తములో, ఆయన యొక్క ఉద్దేశములో మనందరం ఉన్నామని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అయితే ఈ గాడిద మరి ప్రభు దగ్గరికి తేబడింది, గాడిద పిల్ల కూడా తేబడినప్పుడు యేసుప్రభు వారి గురించి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఆ గాడిదకి ముందు బట్టలు పరిచారట, మరి ఖర్జూరపు మట్టలు పరిచారంట, మరి ఆ గాడిద మీద ఏం చేశారంట? వస్త్రాలు వేసి యేసయ్యను కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద అక్కడ విప్పబడినప్పుడు మధ్యలో పారిపోయి ఉంటే ఈ ధన్యత ఆ గాడిదకి కలుగునా? లేదు. ఆ గాడిద పిల్ల ఒకవేళ మా అమ్మని తీసుకుపోతున్నారు, లేదా మా నాన్న తీసుకుపోతున్నారు, మా అన్నని తీసుకుపోతున్నారని ఎక్కడికన్నా పారిపోయి ఉంటే ఆ గాడిద పిల్లకి ధన్యత దొరకదు. సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తమును చూచుచున్న దేవుడు మన దేవుడు. అయితే ఈ గాడిద పిల్ల ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశారండి? గాడిద మీద కూర్చున్నారు కదా. అప్పుడు ఈ గాడిద యొక్క త్రోవలు ఎలాగైపోయినాయి చెప్పండి? సరళమైపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైపోయినాయి? సరళమైపోయినాయి. ఆయన పైన ఎవరున్నారు? ఆ గాడిద పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. అంటే యేసయ్య యొక్క అధికారమునకు ఎవరు ఒప్పుకున్నారు? ఇక్కడ గాడిద ఒప్పుకుంది. తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. గాడిద కూర్చుంటే లేపడం చాలా కష్టం తెలుసా? ఎంత కొట్టినా లేగదు అది. మీరు ఏమన్నా చేయండి, కొట్టండి, తోక పీకండి, కాళ్ళ మీద కొట్టండి, లేవదు. అలానే దాన్ని ఏమంటారు? కుదబడిపోయింది అంటారు చూసారా? అలా ఉండిపోద్ది అనమాట, లేగదు పైకి. అయితే ఈ గాడిద అలా లేదు, తను ఇష్టంగా యేసుని తన మీద కూర్చోబెట్టుకుంది. అరే నాకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారా వీళ్ళని ఆ గాడిదకి అర్థమైంది. అప్పటి వరకు తను ఎన్నో తిట్లు ఉండొచ్చు ఆ యొక్క యజమానుడు, పాత యజమానుడు కదా. ఆ యొక్క వేస్ట్లో, ఆ యొక్క చెత్తలో, ఆ రొచ్చులో పడుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి నార్మల్ మాట్లాడకుండా వచ్చిందో, ఆయన అధికారం నాకు ఒప్పుకోవడానికి తన మీద ఆయన్ని కూర్చోబెట్టుకుందో, అంతే కదా. గాడిద మీద ఆయన కూర్చున్నారంటే ఎవరి అధికారం కింద తానుంది? యేసయ్య అధికారం కింద ఆ గాడిద ఉంది. యేసయ్య అధికారమునకు గనక లోబడితే, అదే నిన్న దినాన పిల్లలు చెప్పిన వాక్యం ఏమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక చెప్పాలి. ఏం చేయాలి? నీ పూర్ణ హృదయముతో ఆయన్ని వెంబడించాలి. అప్పుడు ఏం చేయాలంట? మర్చిపోయారు అప్పుడే? ముందు బైబిల్ పెడితే కెమెరా పెట్టుకుని చెప్పారు కదా, మరి చెప్పట్లేదు కదా, చెప్పండి మరి. రైట్, ఏం చెప్పారు? తర్వాత ఏంటి మీరు చెప్పింది? నీ ప్రవర్తన అంతటి యందు, బ్లెస్సీ లేదా ఇక్కడ? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈ గాడిద ఎవరి అధికారానికి ఒప్పుకుందండి? ఇప్పుడు యేసయ్య అధికారమునకి ఒప్పుకుంది. ఈరోజు మన జీవితంలో గనక ఆయన అధికారమునకు ఒప్పుకుంటే గనక మన యొక్క త్రోవలు ఏమైపోతాయంట? సరళమైపోతాయని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఇది మరి జరిగినటువంటి ఈ విషయాన్ని బైబిల్ ప్రకారం చూస్తే కనుక ఇది ఒక ప్రవచనము, లేఖనము నెరవేరునట్లుగా ఈ కార్యము జరిగింది. ఏంటా లేఖనము అని అంటే గనక జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంటుందండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఏమండి అది? త్వరగా ఎవరైనా చదవండి, తీసిన వాళ్ళు ఉంటే కనుక. తొమ్మిది చదివేసేయండి ఒకసారి. నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అందుకనే ఇప్పుడు ఆ లేఖనము, ఆ ప్రవచనము నెరవేరునట్లుగా ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తారండి? ఆ గాడిద పిల్లను లేదని పట్టుకొని రండి, నాకు అది కావలసి ఉన్నది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు కావలసి ఉన్నావు, నీవు నాకు కావలసి ఉన్నావు అంటే ఆ ప్రభువా సరే అని వస్తావా?
ఏ రకంగా కావాలి ప్రభువా? అప్పుడప్పుడు ఇది చేస్తే అది చెయ్యొచ్చా, లేదంటే ఇదే చెయ్యాలా? ఇదే చేయాలంటే కొంచెం కష్టం ప్రభువా, కొంచెం టైమే. ఇవన్నీ మనుషులు చెప్పే మాటలు. కానీ గాడిద ఏం చేస్తుందండి? వెంటనే వచ్చేసింది కదా. అందుకని ఆయన అధికారమునకు ఒప్పుకుంది గనక, ఆయన కావలసిందనగానే ఆయనకి లోబడింది గనక, ఇప్పుడు ఎవరి అధికారం కింద తనుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారం కింద ఉంది గనక తన త్రోవలన్నీ ఏమైపోయినాయండి? సరళమైపోయినాయి. ఏ గాడిదన నడుస్తుంటే దాని ముందు కొత్త బట్టలు వేస్తారండి? పాత బట్టలు మోయడం తప్ప కొత్త బట్టలు ఎప్పుడు చూసినా చూడలేదు పాపం ఆ గాడిద. కానీ రోడ్డు నిండా ఆ యొక్క బట్టలు పరిస్తే దాని మీద నడుస్తుందంట. చూడండి అసలు ఎంత ఆనందం ఉండుంటుంది ఆ గాడిదకి. ఈరోజు రక్షణ పొంది ఆయన యొక్క అధికారమునకు గనక మనం లోబడితే మన మార్గాలు, మన త్రోవలు ఏమైతే అంటండి? సరళము చేస్తాడట ఆయన. మంచి మార్గంలో, క్రొత్త మార్గంలో, సరియైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గాడిద మరి దేవుని చిత్తానికి లోబడి, ఆయన అధికారమునకు లోబడి, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడింది. మరొక గాడిద ఉందండి. ఈ గాడిదంట తన యజమానునికే తీర్పు తీర్చిందంట. ఈ గాడిద ఏం చేసిందండి? తన యజమానునికి తీర్పు తీర్చినటువంటి మరొక గాడిద యజమానునికి తీర్పు తీర్చిందంట. ఆ గాడిద ఎక్కడుందో చూద్దాం. చూడండి, మనకు తెలిసిన వాటి విషయమే. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టునకు తగులుకొన్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడిచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏమనిపిస్తుంది? ఎవరి గురించి ఈ వాక్యం అంటే? అబ్షాలోము గురించి. అబ్షాలోము ఎవరండి? దావీదు యొక్క కుమారుడు. ఈయన గురించి మాట బైబిల్లో మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎంతగా పొగిడి ఉంటుందంటే, అతడు మంచి సుందరుడట, చాలా మంచివాడు, అందంగా ఉండేవాడట. ఆయన జుట్టు కూడా చాలా ఆయన భుజములకు దాటినటువంటి జుట్టు అంట, ఉంగరాల జుట్టు అంట. ఇవన్నీ కూడా అక్కడ గ్రంథంలో రాసిపెట్టి ఉంది. తర్వాత వీలుంటే మీరు చదవాలని కోరుతున్నా. రైట్. అయితే ఇతడు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా? తన తండ్రి నుంచి రాజ్యాన్ని దొంగతనంగా తీసుకోవాలనుకున్నాడు. దెబ్బలాడి లేదా యుద్ధం చేసి తన తండ్రిని చంపి, ఏంటండి, తండ్రిని చంపి ఆ రాజ్యాన్ని, ఆ గొప్ప రాజ్యాన్ని తీసుకోలేనటువంటి ఒక ఆశను అతడు కలిగి ఉన్నాడు. ఎవరండి అతను? అబ్షాలోము. ఈ అబ్షాలోము ఇలాంటి కుట్ర వేసినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రి ప్రేమ కదా, ఆ తండ్రి ప్రేమ ఈ తండ్రి ప్రేమలో దేవుడు పెట్టాడు గనక ఈ తండ్రి ఏం చేస్తాడంటే, పోనీ నా కుమారుని తీసుకొని అని చెప్పేసి అతడు ఏం చేస్తున్నాడట? అడవిలోకి, అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడట. ఎవరండి? మహారాజు దావీదు తన సింహాసనాన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నాడంట? ఆ అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఆ పర్వతం మీదకి ఎక్కుతూ తల మీద ముసుకేసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఎందుకై ఉంటుంది తండ్రి ఏడ్చేది? అబ్షాలోము తన రాజ్యం తీసుకుంటున్నందుకు కాదండి, తన కుమారుడు పాడైపోయినందుకు, వాక్యానుసారంగా జీవించట్లేనందుకు. తన కుమారుడు తన నుంచి రాజ్యం తీసుకోవాలని అనుకుంటే తండ్రి ఇవ్వలేడా? ఇవ్వగలడు కదా. ఈ రాజ్యము నీది, ఈ రాజ్యము నీది, ఈ పాట నీదని పంచగలడు కదా. ఆయన పంచి ఇవ్వగలడా లేదా? ఇవ్వగలడు. అంత మహారాజుకి ఎన్నో పట్టణాలు ఉంటే ఒక 10 పట్టణాలు తన కుమారుడికి ఇవ్వలేరా? ఇవ్వగలడు. అయితే ఇతడికి ఏం కావాలి? దురాశతోటి తండ్రినే చంపాలనుకున్నాడు, తండ్రి నుంచి తీసుకోవాలనుకున్నాడు ఆస్తిని, లేదంటే ఆ యొక్క రాజ్యాన్ని. తండ్రి నెత్తి మీద అంట ముసుకేసుకొని ఆ యొక్క పర్వతం ఎక్కుతూ అరణ్యానికి వెళ్ళిపోతూ ఏం చేస్తాడంటండి? ఏడుస్తూ దుఃఖముతో నిండిపోయాడంట దావీదు. రాజ్యం కోసం కాదండి, తన కుమారుని యొక్క మనస్తత్వం. నేను మరి ఇంతగా పెంచానే నా కుమారుణ్ణి, ఇంతగా నడిపించుంటాడండి.
దావీదు ప్రార్థనాపరుడు కదా, తన బిడ్డల కోసం ఎంత ప్రార్థన చేస్తుంటాడు కదా. తన యొక్క బిడ్డలకి తర్వాత రాజ్యాన్ని ఇవ్వాలి, ఈ రాజ్యాన్ని ప్రవ్వా నీకు ఇష్టకరంగా నీకు లోబడి నా బిడ్డలు ఈ రాజ్యాన్ని ఏలాలి అని ప్రార్థన చేస్తుంటాడు కదా. పుట్టిన ప్రతి ఒక్క కుమారుని కోసం ప్రార్థన చేస్తుంటాడు కదా. మరి ఎంత ప్రార్థన చేసిన తండ్రికి ఇలాంటి కుమారుని యొక్క ప్రవర్తన అంటే తట్టుకోగలడండి? అందుకోసం ఏడుస్తున్నాడు దావీదు, రాజ్యం కోసం కాదండి. రాజ్యం కోసం కానే కాదు, ఏడుస్తూ వెళుతూ ఉంటే ఈ యొక్క మరి యోవాబు ఎవరంటే దావీదు యొక్క అక్క కుమారుడు. ఈ యొక్క అక్క కుమారుడు అంటే యోవాబు దావీదు యొక్క సైన్యం అంతటికీ కూడా అతడు ఏం చేసేవాడంటే సైన్యాధిపతి. ఇద్దరు కుమారులు తన అక్కకి, వాళ్ళిద్దరిని ఏం చేస్తుందంటే ఈ యొక్క దావీదు దగ్గర పెట్టింది. ఎందుకంటే దావీదును కాపాడుకోవడం అనేది తన యొక్క బాధ్యతగా ఎంచుకుందనమాట. అయితే ఈ యోవాబు కూడా దావీదును కాపాడాలని తన తల్లి చెప్పినటువంటి మాటలను బట్టి ఏం చేస్తాడంటే దావీదును కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ అబ్షాలోము ఏం చేస్తున్నాడండి, దావీదు ఎక్కడ దొరికితే చంపుదామా, తన తండ్రిని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. యోవాబు అయితే యుద్ధానికి వెళ్ళాడు. ఈ ఇశ్రాయేలు దావీదు సైన్యం అంతా యుద్ధం చేస్తున్నారు. తన కొంతమందిని తెచ్చుకున్నాడు. అబ్షాలోము యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయితే దావీదు ఏం చెప్తాడో తెలుసా, యుద్ధానికి వెళ్తున్నప్పుడు, యోవాబు నా కుమారుడైనటువంటి అబ్షాలోము జాగ్రత్త, రాజకుమారుడైనటువంటి అబ్షాలోము జాగ్రత్త, అతన్ని చంపొద్దు, అతను మరణించడానికి వీల్లేదు అని ముందే చెప్పి పంపిస్తాడు ఆయన. అసలు పంపించడమే ఇష్టం లేదు ఆయనకి. అర్థమైంది కదండి, తండ్రి ప్రేమ అలాంటిది. ఆ ప్రేమను కలిగి తండ్రి చెప్తా ఉన్నాడు, నీవేమాత్రము నా కుమారునికి ఏమీ తలపెట్టొద్దు అపాయం అని అంటే, ఈ యోవాబు అనుకుంటా ఉన్నాడనమాట, నిన్ను బాధపెట్టి నేను ఇది చేసి నేను ఊరుకుంటానని మనసులో అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ యొక్క అబ్షాలోము ఎప్పుడైతే ఆ కంచర గాడిద మీద వెళ్తా ఉన్నాడట, ఈ కంచర గాడిదే దేవుని నామాన్ని బట్టి తీర్పు తీర్చేసిందండి. తండ్రికి వ్యతిరేకంగా మరి తిరిగినటువంటి ఆ కుమారుడు ఏం చేస్తాడట, ఈ యొక్క గాడిద మీద వెళుతూ ఉంటే పైన ఎక్కడికి దేనికి నుంచి వెళ్తాడంటే మస్తకి వృక్షం క్రింద నుంచి వెళ్తా ఉంటే ఈ ఎగురుతున్నప్పుడు ఈ జుట్టు ఏమైంది, పెద్ద జుట్టు కదా, ఎగురుతూ ఆ యొక్క బుషెస్కి అంటుకుపోయిందంట, కొమ్మలకి చిక్కుపోయింది. కంచర గాడిద ఉండలేదు, వెళ్ళిపోయిందంట. తన కింద ఉన్న గాడిద ఉండలేదు, వెళ్ళిపోయింది. ఎందుకంటే తీర్పు తీర్చింది. ఏ తీర్పు అండి? సరి అయిన తీర్పు తీర్చింది. తండ్రికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ కుమారుడికి సరి అయిన తీర్పు తీర్చుకొని వెళ్ళిపోయింది ముందుకంతే. వెళ్ళిపోతే ఈతడు ఆ ఆకాశానికి భూమికి వేలాడుతూ ఉన్నాడట మధ్యలో. ఎవరండి? అబ్షాలోము. రాజకుమారుడండి, రాజుకి కుమారుడుగా ఉన్నాడు. ఆ రాజు ఆ కుమారునికి కొన్ని పట్టణాలు, కొంత రాజ్యాన్ని ఇచ్చి రాజుగా చేయాలనుకున్నాడు. కానీ తన వంకర బుద్ధితో ఏం చేశాడండి, తండ్రినే హతమార్చాలనుకున్నాడు. మనం కూడా ఏం చేస్తుంటాం తెలుసా, మన దేవుడు మనకై రాజ్యాన్ని సిద్ధపరిస్తే ఆ రాజ్యం కాదు కానీ మనం ఏం చేస్తుంటామో మన యొక్క పాపాల చేత, అపరాధ చేత, తప్పుడు మాటల చేత, వ్యర్థమైన వాటి చేత ఆయన్ని చంపేస్తూ ఉంటాం అనమాట. ఆయన్ని హింసించేస్తూ ఉంటాం అనమాట. ఆయన్ని దుఃఖపరుస్తూ ఉంటాము. ఆ దుఃఖపరచడంలో ఏమవుతుందంటే తెలుసా, ఆయన యొక్క ప్రేమ నుంచి బయటికి పారిపోద్దామని ప్రయత్నించినప్పుడు ఆ యొక్క తీర్పు అనేది ఒకరి వేలో కాతే వేరే వేలో ఆ యొక్క కుమారుడికి వచ్చేసింది. ఆ తండ్రి బాధపడుతున్నాడు, వద్దు ఏం చేద్దాం అనుకున్నాడు. కానీ ఏమైందంట, ఆ యొక్క సైన్యంలో ఎవరో గురి చూసి వేసేశారు. బాణం వేసిన వెంటనే అతను ఏం చేశాడు, మరణించాడు. అయితే వీళ్ళు సమాధానముగా సంతోషముగా వస్తూ ఉన్నారన్నమాట. అబ్షాలోము మన శత్రువు చనిపోయాడు, మన దావీదు మళ్ళా సింహాసనమయ్యే ఉంటాడు అని అంటే తండ్రి ఏడుస్తాడండి, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని బాగా ఆ మిద్దె మీద తిరిగి ఏడుస్తూ ఉంటే యోవాబు కోపం వచ్చేస్తుంది. ఎవరికి? మేనల్లుడికి కోపం వచ్చి అంటాడు ఏమనంటే, ఎంతమందికి నీకు అవసరం లేదు కానీ నీ కుమారుడు ఒక్కడు చాలా, మేము అవసరం లేదా నీకు అని అంటాడు. నేను బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే చెప్తాను, నా సొంత మాటలు కానే కాదు. ఈ యొక్క అధ్యాయాలు చదివితే మీకు అర్థమైంది, సమయాల గ్రంథం. అయితే తండ్రి ప్రేమ అతన్ని కాపాడుకోవాలి, క్షమించాలని అనుకున్నాడు. కానీ ఈ కంచరగాడది ఏం చేసిందండి, తీర్పు తీర్చేసింది. దేవుని మూలంగా తీర్పు తీర్చి తన యొక్క సేవకుడైన దావీదుని కాపాడుకుందన్నమాట. ఇలాంటి ఒక గాడిద మనం చూస్తున్నాం. మరొక గాడిద కూడా మనకు బాగా తెలిసిన గాడిదే. ఈ గాడిదైతే ఏం చేస్తుంది అని అంటే గనక, యజమానునికి సరి అయినటువంటి మార్గాన్ని, బుద్ధిని బోధించిందంట.
యజమానికి ఏం చేసిందండి? బుద్ధి చెప్పింది ఈ గాడిదైతే. ఎలా బుద్ధి చెప్పండి? నోరు కావాలిగా. దేవుడు నోరిచ్చాడు. ఎవరండి అతడు? బిలాము. బిలాము ఎక్కడుంటాడు ఆయన? సంఖ్యాకాండంలో, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. ఎవరైనా దయచేసి తీసినట్లయితే చదవండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చి ఉమ్, 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 ఉమ్. చాలండి, చాలండి. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అసలు ఈ బిలాము ఎందుకు గాడిదనెక్కి వెళుతున్నాడు, వెళుతుంటే ఈ గాడిద ఎందుకు అతన్ని తప్పించి కింద పడేసింది అనేది విషయాన్ని మనం చూస్తే, అసలు ఈ గాడికి వాక్కును దేవుడిస్తే ఎందుకు మాట్లాడింది అని అంటే కనుక, ఈ బిలాము పెద్ద ప్రవక్త. ఈ బిలాము ఎవరండి? పెద్ద ప్రవక్త. ఈ ప్రవక్తని ఏం చేస్తా అంటే, బాలాకు అనేటువంటి ఒక రాజు వచ్చి ఏం చేస్తా అంటే ఇశ్రాయేలుని శపించమని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ని శపించు, నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు, వీళ్ళంతా ఆస్వాదింపబడిన జనాంగం కనుక నీవు శపించు అని చెబితే, ఈ బిలాము ఏం చేస్తా ఉన్నాడంటే, నేను యెహోవాని అడగకుండా ఏమీ చేయలేను అని అన్నప్పుడు యెహోవా తండ్రిని అడిగాడట. అడిగితే ప్రభు ఏం చెప్తానంటే, నీవు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని శపించడానికి వీలు లేదు, నీవు దీవించాలంతే అంటే ఊరుకున్నాడు. మరలా ఈ బాలాకి ఏం చేసంట, అంతకంటే శ్రేష్టమైన వారిని పంపించి మరలా అతన్ని రా, నీకు ధనం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పినప్పుడు బిలాము ఏం చెప్పాలి? నేను రాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు ప్రభు దగ్గర నుంచి, పరమ తండ్రి దగ్గర నుంచి నాకేమొచ్చింది? వాక్ వచ్చింది, నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు, కనుక నేను రానని చెప్పాలి కదా. కానీ ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి నేను దేవుణ్ణి అడిగి వస్తా అని మళ్ళీ వెళ్తాడు. ఇలాగ ముమ్మారు అయినప్పుడు అవడం వల్ల, ఈ ముమ్మారు అవడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక, దేవుడు చెప్తాడు, నీ వెళ్ళు. ఏమవాలి ఇప్పుడు? వెళ్ళు, వెళ్ళి వారు ఎక్కడ కనిపించారు అక్కడ ఏం చేయాలి? నువ్వు దీవించాలంతే. అంటే అతని నోట కాదండి, అతను చెప్పట్లే, అతని నోట దేవుడు చెప్పిస్తున్నాడు. ఈ చెప్పించడానికి, ఇతను బయలుదేరడానికి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఇది. గాడిద మీద వెళుతూ ఉన్నప్పుడంట, ఇప్పుడు దేవుని కోపం వస్తుందా లేదా? తినేస్తుంటే తీసుకో అని అంటాం, కానీ కోపం ఉంటుందా లేదా? మమ్మీ ఇది కావాలి 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 కావాలని పట్టుకుని తింటున్నారు అనుకో, ఏదో ఒకటి ఏడవైనా డబ్బులు ఇష్టంగా ఇస్తారా, కోపంగా ఇస్తారా? ఇచ్చేడు అంటారు. కానీ కోపము బాధ ఉంటూనే ఉంటుంది కదా. తిరిగి వచ్చేంత వరకు తల్లి మనసు తండ్రి మనసు ఉత్తనే మారిపోద్ది అనుకోండి ప్రేమ, ఎందుకంటే ఆయన ప్రేమ మనలో పెట్టాడు కదా దేవుడు, తప్పదు అది. రైట్, ఎనీవే, అయితే వెళుతున్నప్పుడంట దేవుని యొక్క దూత ఖడ్గమును పట్టుకొని ఎదురుకుండా నిలబడిందంట. అంటే ఎవరికి కనబట్లేదా? అది గాడిదకు కనిపిస్తుంది, కానీ దేవుని యొక్క దాసుడు ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్కును గుర్తెరిగి, ఆయన ప్రత్యక్షతను గుర్తెరిగి అంటే బిలాముకి కనబట్లేదటండి. చూసారండి, అతని యొక్క కళ్ళు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. ఆయన ప్రత్యక్షతను చూడలేనంత భయంకరంగా ఎవరు మారిపోయారు? ఒక ప్రవక్త మారిపోయాడండి. మనిషి నార్మల్ వ్యక్తి కాదు, ప్రవక్త మారిపోయాడు. ఈ గాడిదకి కనిపిస్తా ఉందట. ఈ గాడిదకి కనిపిస్తా ఉంటే ఈ గాడిద ఏం చేసిందంటే త్రోవ తప్పి వేరే త్రోవలోకి తన యజమాని తీసుకెళ్తుందంటే, ఎంత నమ్మకం చూడండి. తీసుకెళ్తుంటే అక్కడ మరలా కత్తి దూసినటువంటి దేవదూత కనిపిస్తుంది. ఈసారి వెళ్ళడానికి ఆ యొక్క యజమాన్ని కాపాడుకోవడానికి ఆ యొక్క గాడిదకి అవకాశం లేదు. అందుకనే ముందుకు వెళ్ళకుండా ఏమైందండి? కూలబడిపోయింది. కోపం వచ్చిందట బిలాముకి. తను చేసే తప్పును బట్టి దేవుడు తను కొడతాడనే భయం లేదు, కానీ తన బెత్తం తీసుకుని తన యొక్క వాహకాన్ని కొట్టడం మొదలెట్టాడు ఆ గాడిదని. దేవుడు ఏం చేశాడంట? దానికి వాక్ ఇచ్చాడంట. వాక్ ఇస్తే అంటుంది, ఇంతవరకు ఎప్పుడన్నా నేను ఇలా చేశానో? చేయలేదు కదా, ఎందుకు చేసినా గ్రహించే జ్ఞానం నీకు లేదా అని మాట్లాడుతూ ఉందంట. మాట్లాడుతున్నప్పుడు అప్పుడు యెహోవా తండ్రి అతని కళ్ళు తెరవజేస్తే తను ఎదురుకుండా ఏం కనబడదంట? కత్తి దూసినటువంటి దేవదూత కనిపించింది. గాడిదండి, వ్యర్థమైన గాడిద, పనికిరాని గాడిద, అందరి చేత దూషింపబడే గాడిద, అందరి చేత చేదరించుకోబడే గాడిద. కానీ ఇలాంటి గాడిదలు కూడా దేవుని కొరకు ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద కంటే శ్రేష్ఠులుగా చేశాడు దేవుడు మనల్ని అంతకంటే ప్రేమించి అంతకంటే ఎక్కువగా మనల్ని వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. ఇక్కడ బిలాము ఏం ఆశించాడు?
గొప్ప స్థితిని ఆశించాడండి. ప్రవక్త అయినప్పటికీ కూడా ఏం ఆశించాడండి? గొప్పతనాన్ని, అతనికి సన్మానాన్ని, ఆ యొక్క బాలాకు రాజు ఇచ్చేటువంటి గొప్ప ధననిధిని ఆశించాడు అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే కదండి వెళ్ళాడు, ఆ యొక్క ఘనత కోసమే వెళ్ళాడు కదా. మన జీవితంలో ఆలోచిద్దాం ఒకసారి. ఎలీషా ప్రవక్త ఏలియా దగ్గర నుంచి ఏం ఆశించాడు చెప్పండి ఒకసారి? ఆత్మను మాత్రమే. ఎందుకు? ప్రభు సేవ చేయడానికి. ఇశ్రాయేలులో ఒక ప్రవక్తగా నేను నిలబడాలి నీ తర్వాత అంటే నీ యొక్క ఆత్మలో 2 అంతలు నాకు దయచేయమని ఆశించాడు. గెహాజీ ఏం ఆశించాడు? నయమాను తెచ్చినటువంటి ఆ యొక్క 2 వస్త్రాలు, ఆ వెండి, ఆ బంగారాన్ని ఆశించాడు. బిలాం ఏం ఆశించాడు? ఘనతను ఆశించాడు. దేవుని చేత కొట్టించుకోవడానికి సిద్ధమైపోయాడు. ఈరోజు ఏం ఆశిస్తున్నావు నీవు? దేవుని దగ్గరికి వస్తున్నావంటే దేనికోసం వస్తున్నావు? నేను చాలాసార్లు చెప్పుంటాను, మరలా చెప్తున్నాను. నిన్న కూడా ఆ మాట అయ్యింది కనుక గుర్తొచ్చింది నాకు. నా పక్కనుండే ఒక ఆవిడ బాగా ఇంకా వర్షిప్ చేస్తుంటే, హైందవులు వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తుంటారు కదా, మనం ఏం అనడానికి వీల్లేదు. కానీ ఒకరోజు ఇలాగే మాట వస్తే నేను అడిగా, దేనికోసం మీరు పూజలు చేస్తున్నారు, దేనికోసం వ్రతాలు చేస్తున్నారు, దేనికోసం ఇవన్నీ చేస్తున్నారంటే ఆగిపోయారు. అలాగా చాలా క్లోజ్గా ఉంటారులేండి, ఆగిపోయారు. నేను చెప్పనా అన్న, ఏంటంటే బాగా ఆశీర్వాదం కోసమే కదా, అభివృద్ధి కోసమే కదా దీనికోసం అంటే పక్క నవ్వేసింది. మొన్న కూడా మళ్ళీ అదే చెప్పారు ఆవిడ కూడా. మీరు ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తారు మేడం అంటే, ఎస్ కరెక్ట్. కానీ నేను ప్రార్థించేది దేనికోసమో తెలుసా? ఇక్కడ ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి చాలు ప్రభా, కట్టుకోవడానికి బట్టలు. కానీ ఏం కావాలి? దేనికోసం మనం ఆరాధిస్తాం చెప్పండి? ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరూ దేనికోసం చర్చకు వచ్చారు? దేనికోసం ఆరాధిస్తున్నాం? దేనికోసం మార్నింగ్ లేసి ప్రార్థన చేస్తాం? దేనికోసం బైబిల్ చదువుతాం? దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తాం చెప్పండి? పరలోక రాజ్యం చేరడానికి. నీ ధననిధి కోసమో, నీ గొప్ప కోసమో, నీ యొక్క డబ్బుల కోసమో, లేకపోతే నీ పేరు కోసమో కాదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని మన అందరం పూజించేది, మన అందరం ఆరాధించేది దేనికోసమో తెలుసా? దేనికోసం అంటే ఈ లోకంలో దానికోసం కాదు. దేనికోసం? పరలోకంలో చేరడం కోసం. ఈ లోకం దానికోసం అడగొచ్చు. దేని వరకు? మనం బ్రతకడానికి అడగొచ్చు, తప్పులేదు. దావీదు చెప్తున్నాడు కదా, దావీదు చెప్పేదేంటి? ప్రవ్వా ఎక్కువ తక్కువ నాకు ఇవ్వకో, తక్కువైతే దొంగలిడతాను, ఎక్కువైతే నువ్వెవడో అని అంటాను. అందుకని తినడానికి తిండిచ్చి ప్రశాంతంగా బ్రతికించు చాలు నాకు. అందుకనే దావీదుకి ఎంత ఇచ్చినా కూడా అతనిలో గర్వం అనేది పెరగలేదు. ఈరోజు ప్రభుని స్తుతించి ప్రభుని ప్రార్థిస్తున్నామంటే దేనికోసం? పరలోకం కోసం. కానీ దేవుడు అది నాకు ఇవ్వలే, ఇది ఇవ్వలే, అదిలే అన్నావా? నీ రక్షణ ఎక్కడుందో ఆలోచించాలి. నీ రక్షణలో నీ స్థాయి ఏంటో నీకు అర్థమైపోతుంది. నీ రక్షణ పొందుకుని నీ స్థాయి ఏమో నీకు అర్థమైపోతుంది. దేవుడు ఇవ్వకపోతే దేవుడిని వదిలేస్తావా? అంటే నీకు రక్షణ వద్దా? ప్రభు సన్నిధికి వెళ్ళవా? ప్రభు నీ కొరకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క మంచి స్థానం నీకు వద్దా? దానికోసం ఈ లోకంలో పాటుపడాలి. ఈ బిలాము అలా చేశాడంగా, బిలాము శపింపబడ్డాడు. తర్వాత ఆయన యొక్క జీవితం మరలా రాయబడలేదు బైబిల్లో. దేన్ని ఆశించి ప్రభు సన్నిధికి వస్తున్నావు? ఈ బిలాము ఘనతను ఆశించాడు. ఒక గాడిద చేత రక్షింపబడ్డానికి పరిస్థితి అతడు ఎలాగైందండి? ఒక గాడిద చేత మరణం నుంచి తప్పించబడ్డాడు. గాడిద అంటే నోరు లేని జీవి చేత నువ్వు రక్షింపబడతావా? దేవుడు వాటికంటే నిన్ను శ్రేష్టంగా చేశాడు గనక నీ మీద ప్రేమ ఎక్కువ ఆయనకి. భారభరితమైన వాటిని మీదేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ఇష్టపడట్లేదా? దేవుడు ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ గాడిదే వచ్చి నా అధికారం నాకు ఒప్పుకుంది, ఈ గాడిద నా తరపున తీర్పు తీర్చింది, ఈ గాడిదైతే తన యజమానికి బుద్ధి చెప్పింది. నీవంతకంటే శ్రేష్టమైన వాడు గనక, అంతకంటే శ్రేష్టమైన దానివి గనక నీవు నాకు లోబడిన ఎడల, నీవు నన్ను మరి ఘనపరిచిన ఎడల, నేను ఘనపరిచి నీ మార్గములన్నిటినీ, నీ త్రోవలన్నిటినీ కూడా సరళము చేస్తానని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అర్థం, ప్రవ్వా ఆ రోజు ఆ గాడిద నీ యొక్క అధికారం నాకు ఒప్పుకుంది నాయన. నోరు లేని ఆ జీవే ఒప్పుకుంటే, నోరుండి ఎంత శ్రేష్టమైన బ్రతుకు మాకు ఇచ్చావు గనక నీకు లోబడిన నీ మార్గంలో నడిచే కృప మాకు ఇవ్వని ఈరోజు ఈ యొక్క మరి మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రవ్వా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నీ అధికారం నాకు ఒప్పుకొని నీ కొరకు జీవించే కృప నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, కృపామయుడా, మీ యొక్క బంగారు పాదములకు స్థుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. దయామడిన తండ్రి, మీకు స్థుతులు, వందనాలు ప్రవ్వా. ఇది ఇచ్చిన దివ్యమైన వాక్కును బట్టి మీకు స్థుతులు, స్తోత్రం అయ్యా. ఈ వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలించి ప్రవ్వా, ఇదిగోనే అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా. నువ్వు చూచుచున్న దేవుడు నాయనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దృష్టిస్తున్న దేవుడు ప్రవ్వా. ఏ స్థితిలో జీవితాన్ని గడుపుతున్నారో చూసిన తండ్రివి ప్రవ్వా. రెండవదిగా నాయన, నీ యొక్క అధికారంలో మా జీవితాన్ని అప్పగిస్తే ప్రవ్వా, మా మార్గాలు సరళం చేస్తాను వాగ్దానం ఇచ్చావు నాయన. మీ కొందనాలు స్తోత్రమయ్యా. నీ తీర్పు దించి నాయన మేము తప్పించుకోలేమయ్యా. మేము చేసిన తప్పులకి అన్నిటికీ కూడా నాయన నీవు ప్రతిఫలం ఇచ్చే దేవుడు గనక వాటిని తప్పించగల దేవుడుగా నీ యొక్క పాదాలు పట్టుకొని నాయన నీ అధికారాన్ని ఒప్పుకొని జీవితాన్ని జీవించే కృప మాకు దయచేయండి ప్రవ్వా. నాయన ఇదిగో తండ్రి, ఘనత కొరకు నాయన, వ్యర్థమైన వాటి కొరకు నాయన నిన్ను తాకట్టు పెట్టే బిడ్డలుగా మేము ఉండకుండా ప్రవ్వా, మీకు లోబడి నాయన మీ కొరకు నాయన మీరు మాకిచ్చే పరలోక రాజ్యం కొరకు ప్రవ్వా నిన్ను స్తుతించి ఘనపరిచి మీకు లోబడే కృపను మా అందరికీ దయచేయమని, విత్తబడి నీ వాక్యము ప్రతి హృదయంలో నూరంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయమని ఘనమైన మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైనటువంటి యేసు అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధి తెచ్చినటువంటి కానుకలు సమర్పిద్దామండి. కానుకలు సమర్పించుండగా, నావన్నీ అంగీకరించుము దేవా, నన్ను ఇప్పుడు నీవు కరుణించమని పాటను పాడు. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ కృప చేత నీ వలన నొందేగా, నావన్నీ కృప చేత నీ వలన నొందేగా, భావంతో శ్రేయస్సు నిమిత్తము, అదేవిధంగా ఇది నా వాక్యం నిమిత్తం దేవుడు మనం మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ బ్రదర్ రవికుమార్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నేడు ప్రత్యేకమైనటువంటి దినముగా, పరిశుద్ధ వారము, మట్టల ఆదివారముగా ప్రభా మేము నిన్ను స్తుతించి ఉన్నాం. ఈ దినము ప్రభునైనా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతుంటున్నాయో
అక్కడ నీ ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ పునరుత్థాన దినమున ప్రభువా, నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఉన్నాం, నిన్ను కనపరిచి ఉన్నాం, నిన్ను ప్రార్థించి ఉన్నాం. ప్రభువా, నీ వాక్యమును ప్రభునైనా మేము భుజించి ఉన్నాం. అనేకమైనటువంటి సత్యాలను ప్రభువా బైబిల్లో నుంచి చక్కగా బోధించినటువంటి అమ్మగారిని బట్టి నీకు స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యమును మా హృదయములో పదిలపరుచుకొని అనునిత్యము దాన్ని మేము నెమరు వేసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవించేటటువంటి భాగ్యమును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువనైనా, ఈ మట్టల ఆదివారం రోజున అనేకులు నీకు జయమును పలికారు. జయము పలికినటువంటి నోర్లే నిన్ను సిలువ వేయమని ప్రభువా అర్చి ఉన్నారు. ఇదివరకు వాక్యములో ప్రభువనైనా మమ్మలను గాడిదల కంటే కూడా శ్రేష్టమైనటువంటి రీతిలో మమ్మలను నిర్మించుకున్నారు. నీకు వందనాలు ప్రభువా. మాలో ఉన్నటువంటి పాపపు జీవితమును, దృష్టమైనటువంటి ఆలోచనలను తీసివేసి నీ పరిశుద్ధమైనటువంటి రక్తములో మమ్మలను కడిగి భద్రపరుచుకొని నీ సంఘముగా నువ్వు వెలపెట్టుకున్నటువంటి నీ సొత్తుగా ఇక్కడ చేర్చుకొని నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందినందులకై నీకు స్తోత్రం. ప్రభువైనా, ఓసన్నా జయము, ఓసన్నా జయము అని పలికినటువంటి మేము జయవీరులముగా ప్రభువా నీ కృపలో ముందుకు సాగుటకు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని నువ్వు సెలవిచ్చున్నావు. బలహీనమైనటువంటి మా శరీరాలను బలపరచండి, నూతనపరచండి ప్రభువనైనా. తద్వారా నీకు స్తుతియాగము చెల్లించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంను నడిపిస్తుంటున్నటువంటి ప్రభువనైనా యాజమాన్యాన్ని బట్టి నీకు వందనాలు, దైవ సేవకులను బట్టి నీకు వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ సంఘమును ప్రభువనైనా అంచెలంచెలుగా ప్రభువనైనా అభివృద్ధి పరచుమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభువనైనా నీ రక్తంలో కడగబడినటువంటి వారమై నీ రక్షణ వస్త్రములను మేము కప్పుకొని ప్రభువా జీవించుటకు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలనాడు ప్రభువనైనా గాడిదకు మురికి బట్టలు, పాత బట్టలు మోయడానికి, కానీ అదే గాడిద నూతనమైనటువంటి వస్త్రాల మీద నడిచింది. మమ్మలను కూడా అటువంటి స్వభావము నుంచి మార్చి నీ హక్కున మమ్మలను చేర్చుకున్నందులకై నీకు స్తోత్రం. ఇదిగో ప్రభువనైనా లార్డ్ క్రైస్ట్ చర్చ్ అతకబడినటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడను బట్టి నిన్ను మహిమపరుస్తూ ఉంటున్నాను. మేమందరము కలిసి ప్రభువా ఐక్యత కలిగి నిన్ను స్తుతించేటటువంటి భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. దూర ప్రాంతము నుంచి ప్రభువనైనా ఎంతో భారమనకుండా నీ సువార్తను మోసుకొని వస్తున్నటువంటి నీ సేవకులను దీవించండి. వారి కుటుంబాన్ని ప్రభువనైనా మీరు బలపరచండి. బిడలకు నీ తోడును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇగో ప్రభువనైనా సంఘంలో కూర్చొని నీ వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడినటువంటి మమ్ములను ప్రభువా నీ వచ్చు పర్యంతము వరకు నీ సాక్షుల వలె మమ్మలను నాటుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీవు చేసినటువంటి మేళ్లకు ప్రభువా నీకు సమర్పించినటువంటి కానుకలను స్వీకరించండి. ఇచ్చిన ప్రతి హస్తమును ప్రభువనైనా దీవించండి. రెట్టింపు దీవెనలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇవ్వబడినటువంటి కానుక నీ రాజ్యాభివృద్ధి కొరకై నీ సేవ నిమిత్తము వాడుకొనుటకు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ 40 రోజులు ప్రభువనైనా ఎన్నో శిల్వ ధ్యానాలు చేస్తూ నిన్ను స్తుతించి ఉన్నాం. పరిశుద్ధ వారములో మేము ప్రవేశించుండగా ప్రభువా ముందున్నటువంటి ప్రభువనైనా గుడ్ ఫ్రైడే, మరి
ఆ యొక్క ఈస్టర్ సండే ప్రభు నాయన ఆరాధనలను కూడా మీరు జయప్రదంగా నడిపించుకొని నీ నామానికి ఘనత ప్రభావమును పొందమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మమ్మల్ని బలపరచుమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. వాడు అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మేము శోధనలోకి తేకాదు తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యన్నావు తండ్రి. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననము, పెంపుగా నీ సేవ ప్రియముగా ననరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయండి. ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ, ఆయన అధికారములకు లోబడి సరళమైన మార్గంలో ముందు కొనసాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.